హలో హాయ్ అండి. ఈరోజు కటింగ్ వచ్చేసి హల్టర్ నెక్ అన్నమాట. ఇది వచ్చేసి లైనింగ్ పీస్. ఈ సారీ మీద ఈ బ్లౌజ్ పీస్ మనం ఇప్పుడు కట్ చేయాలన్నమాట. బ్లౌజ్ వచ్చేసి సారీ వచ్చేసి మొత్తం జరీ వర్క్ ఉంది. అండ్ లోపట బ్లౌజ్ వచ్చేసి చాలా ప్లెయిన్గా ఉందన్నమాట. జస్ట్ బార్డర్ ఒకటే ఉంది. ఈ సారీకి ఇప్పుడు మనము హల్టర్ నెక్ అనేది కట్ చేసేసుకుందాం. నేను బ్లౌజ్ పీస్ కట్ చేయట్లేదు, దీన్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మెయిన్ పీస్ కట్ చేయడం చూపిస్తాను. తర్వాత నేను లైనింగ్ అనేది తర్వాత కట్ చేసేసుకుంటాను. యాజ్ ఇట్ ఈస్ దానిపైన పెట్టేసి కట్ చేసుకోవడం కాబట్టి అది మీకు నేను చూపించట్లేదు. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. నేను ఆల్రెడీ మీకు ప్రిన్సెస్ కట్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను కదా, అది ఈ బ్లౌజ్ అనమాట. ఫిట్టింగ్ బాగానే వచ్చింది. అండ్ నేను స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు పెట్టానో మీకు తెలుసు, ఎందుకంటే ఒక్కదాన్నే వీడియో షూట్ చేయాలి కాబట్టి నా వల్ల ఎంత సాధ్యమైతే అంత జస్ట్ కుట్టి మీకు మెయిన్ ప్లేస్లలోనే చూపిస్తాను. ఫిట్టింగ్ చాలా బాగా వచ్చిందనమాట. ఇదే బ్లౌజ్ని మనం హల్టర్ నెక్ ప్రిన్సెస్ కట్లో కట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కింద హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఒక స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీసేసుకుందాం. కొద్దిగా నేను ఇక్కడ డ్రా అనేది చేసి చూపిస్తాను హల్టర్ నెక్ ఎలా ఉంటుందనేది. ముందు నెక్ ఉంటుంది అండ్ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది. జస్ట్ కొద్దిగా చిన్న కాలర్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ చాలా దగ్గరగా ఉంటుంది. నెక్ ఫుల్ కవర్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. కొద్దిగా ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ నెక్ వస్తుందన్నమాట. ఇక్కడ మీకు నెక్ కనిపించట్లేదు, నేను కుట్టాక ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ చూసేసుకుందాం. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మనము స్టిచ్చింగ్కి షోల్డర్ అండ్ కింద నడుము పట్టి జాయిన్ చేసాం కాబట్టి 15 ఇంచెస్ పెట్టేసుకుందాం. అండ్ కాలర్ నెక్కి షోల్డర్ డౌన్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ట్రా చేయట్లేదు. నెక్ షోల్డర్ అనేది ఎంత స్లోప్లో ఉంటే అంత మనం డౌన్ చేయాలన్నమాట. ఇక్కడ నేను 1/2 ఇంచ్ మాత్రమే డౌన్ చేస్తున్నాను, ఎక్స్ట్రా చేయట్లేదు. కొంచెం అటు ఇటు హెచ్చు తగ్గులు రాకుండా అక్కడిక్కడ సేమ్ 15.5 దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. 15.5 వచ్చేసి షోల్డర్ డౌన్, 15 వచ్చేసి మెయిన్ లెంత్ అన్నమాట. కాలర్ నెక్కి షోల్డర్ డౌన్ అది కంపల్సరీ చేయాలండి. నార్మల్ వాళ్ళకైతే 1/2 ఇంచ్, ఇంకా ఎక్కువ మీరు చూస్తున్నట్లయితే ఏమంటారు మెడ వచ్చేసి చాలా మందికి కొద్దిగా పొడవుగా కొంచెం డౌన్ చూసినట్టు వేరేగా ఉంటాయన్నమాట షోల్డర్స్, మీరు గమనించవచ్చు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంటే 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం యాడ్ చేసి మొత్తం 7 ఇంచ్ పైన ఒక మార్క్ వేసేసాను. ఆ 7 ఇంచ్ దగ్గర నుంచి షోల్డర్ డౌన్ అనేది ఇక్కడ మనం తీసేసుకుందాం. అక్కడ స్కేల్ పెట్టేసి క్రాస్లో ఎంత వస్తే అంత పైకి కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు నడుము భాగం ఎంత ఉందో చూసేసుకొని అందులో హాఫ్ చేసి 4th పార్ట్ అనేది ఇక్కడ వేసేసుకుందాం. ఎంత వస్తే అంత టేప్ అనేది 4 ఫోల్డ్ చేసేసి వేసేసుకోండి. నడుము వచ్చేసి 26 ఉంది. 26లో హాఫ్ 13, 13కి హాఫ్ 6.5 అనమాట. లెంత్ వచ్చిన హాఫ్ చేసేసుకోండి. 13 దగ్గర హాఫ్ చేస్తున్నాను, 6.5 వచ్చింది. ఆ 6.5 దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. ప్లస్ 1 ఇంచ్ ప్లేట్స్ బ్యాక్ వెనక ప్లేట్స్ వేసాం కదా దానికోసం. అండ్ ఇక్కడ లూజింగ్ వచ్చేసి 2 ఇంచ్ వేస్తున్నాను. మీరు ఎంత కావాలనుకుంటే అంత, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసేసుకోండి. తర్వాత
కింద చంక భాగం దగ్గర నుండి ఆ చంక నుంచి ఈ చంక వరకు చెస్ట్ భాగం అనేది చూసేసుకుంటున్నాను. నాకు 17 ఇంచెస్ వచ్చిందండి. 17ని హాఫ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. అలా హాఫ్ చేసి ఎంత వస్తే అంత అక్కడ మార్క్ వేసేస్తున్నాను. ఎంత వచ్చినా సరే హాఫ్ చేసి అక్కడ మార్క్ అనేది వేసేసేయండి. అది 1 ఇంచా 2 ఇంచా ఏదైనా సరే 17ని నేను 1 నుంచి 7 వరకు హాఫ్ చేసేసి వేసేసుకోవాలి. ఇక ఆమోల్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉన్నా నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను కదా. షోల్డర్ ఇప్పుడు మనం 7 పెట్టాం కాబట్టి 7.5 దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. డబ్బా షేప్ ఇచ్చేసి ఇలా ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మీకు రౌండ్ అన్ని తిప్పడం వస్తే తిప్పేసుకోండి. లేదనుకుంటే కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయండి. మూల తిరిగిన దగ్గర నుంచి 1.5 వేసేసి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. అండ్ మనకి ఇక్కడ చెస్ట్ పార్ట్ అక్కడ వచ్చింది కాబట్టి గీత కింద కొంచెం కలుపుతున్నాను నేను స్ట్రేట్గా. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ చెక్ చేసేసుకుందాం. ఇది ఫిక్స్ అని మాత్రం నేను చెప్పను. అందాజ కొద్ది అయితే ఎంత షోల్డర్ ఎంత ఉన్నా అంత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మీరు ఆమోల్ వేసుకుంటే మీకు అనేది చంక రౌండ్ సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ కాకపోతే తక్కువ అయితే కొద్దిగా ఎక్కువ పెంచుకోండి, ఎక్కువైతే కొద్దిగా పైకి తక్కువ చేసేసుకోండి. నార్మల్ అయితే ప్రతిదానికైతే నేను ఇలాగే వేస్తాను, నాకైతే సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి 7.5 కదా ఆమోల్, ఇక్కడ నాకు సెట్ అయిపోయింది. 7 షోల్డర్ ఉంటే నేను 7.5 ఆమోల్ తీసుకున్నాను. ఇది నాకు సరిపోయింది అనమాట. ఫిట్టింగ్ పాయింట్కి ఒక స్ట్రేట్ లైన్ గీసేస్తున్నాను. అండ్ లూజింగ్ పాయింట్ కూడా ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆమోల్తో కూడా మీకు ఒకసారి కర్వ్ షేప్తో కూడా ఒకసారి చూపిస్తానండి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ ప్లేట్ వచ్చేసి నడుము భాగం మనము 13 + 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చినా సరే టేప్ని హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్క్ వేసేసుకోవాలి. మనం 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్. అండ్ హైట్ వచ్చేసి మనకు బస్ట్ పాయింట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. మినిమం 4.5 పెట్టండి, ఎందుకంటే కుట్టు కోసం పోయి 4 ఇంచులు వచ్చేస్తుంది మనకి. అండ్ బస్ట్ పాయింట్ దగ్గర మ్యాచ్ అవ్వాలన్నమాట, నాకు అక్కడ మ్యాచ్ అవుతుంది. అయితే హాఫ్ ఇంచ్ కాబట్టి నేను ఇలా హాఫ్ ఇంచ్ అటు ఇటు తీసేసుకుంటున్నాను. ఈ రెండింటిని స్ట్రేట్ లైన్ పైకి కలిపేసుకుందాం. నేను కర్వ్ స్కేల్ తీసుకొని వచ్చానమాట. ఇలా చంక దగ్గర మీకు 1.5 తీసుకోవడానికి రాకపోతే ఫిట్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఆ డాట్స్ అనేటివి కలిసేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కర్వ్ షేప్ని చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. లేదు చేత్తోనే గీయడం వచ్చు అనుకుంటే అలాగే గీసేసుకోండి. అండ్ ఇక్కడ నేను అప్పర్ బస్ట్ ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ అని ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా, అలా ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ అనేది చెక్ చేసుకొని అక్కడ ఒక గీత వేసేసుకోవాలి. ఎంతున్నా సరే స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి వేయాలన్నమాట. అయితే ఫ్రంట్ వచ్చేసి 6.5 ఉంది, బ్యాక్ వచ్చేసి 6 ఉంది, బ్యాక్ వచ్చేసి 6.5 కదా. 6.5కి ప్లస్ హాఫ్ ఇంచ్ కలిపితే 7 ఇంచ్ నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే మనకు బ్యాక్ క్రాస్ అనేది తెలుస్తుంది. 13 ఇంచెస్ ఉంది. 13కి హాఫ్ 6.5, 6.5 అక్కడ వేసేసుకుంటున్నాను. ప్లస్ హాఫ్ ఇంచ్ నాకు ఇక్కడ కుట్టు కోసం ఉంది కాబట్టి అంత ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంటే మీరు
ఎంత ఉన్నా సరే 1/2 ఇంచ్ మార్జిన్ కుట్టు మార్జిన్ కలిపేసుకొని మిగతాది అక్కడ తీసేసుకోండి. అది ఎలా తీసేసుకోవాలి, ఇదైతే సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. అదే ఫ్రంట్లో అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది కదా, అక్కడ ఎలా తీసేసుకోవాలో నేను ఫ్రంట్ భాగం కట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకుంటున్నాను. నా వీడియో మీరు మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయన్నమాట. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనకి ఎటు అడ్జస్ట్ అయితే అటు తిప్పేసుకుందాం క్లాత్ని. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదు కదా, ప్రిన్సెస్ కట్ స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి కలిపేసుకుందాం. క్లాత్ ఎంత సేవ్ అయితే అంత మంచిదన్నమాట. క్లాత్ అనేది మనకు మిగిలేటట్టు ఎక్కడొస్తే అక్కడ అనేది మనం డ్రా అనేది చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ని పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసేసుకుందాం. తర్వాత అడ్జస్ట్మెంట్ ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేయాలో నేను ఇప్పుడు మీకు మార్కింగ్ వేసాక చూపిస్తాను. కనిపిస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాను. కనిపిస్తుంది. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఎక్కువ శాతం అయితే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ డౌన్ తీసుకోకుండా నడుస్తుంది. ఒకవేళ తీసుకున్నా ఏం కాదనమాట. ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేస్తున్నాను. మొత్తం డ్రా యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. అయితే నేను ఇక్కడ షోల్డర్ డౌన్ బ్యాక్ పార్ట్కే తీసుకున్నాను, ఫ్రంట్లో తీసుకోవట్లేదు. మీరు తీసుకోవాలనుకుంటే 2 ప్లేస్లలో కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే వెనక బాగా ఉబ్బినట్టు ఉంటుంది అండ్ ఫ్రంట్లో కూడా కొంతమందికి ఉంటుంది. అయితే మనిషిని బట్టి అనమాట, వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఇవన్నీ చేంజెస్ చేయాల్సి వస్తుంది అనమాట. కుట్టగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను హుక్కు పట్టి కాజపట్టి పడడానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనకు హుక్కు పట్టి కాజపట్టి ఉండదు కదా, దానికోసం క్లాత్ అనేది మనం వదిలిపెట్టలేదు. ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా మనం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఒకసారి హైట్ కూడా ఉంటుందన్నమాట బ్యాక్ కంటే. అది చెస్ట్ని బట్టి హైట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ సేమ్ 14 ఇంచెస్ ఉంది కాబట్టి నేను అంతే తీసేసుకుంటున్నాను. కుట్టు కోసం 14 ఉంటే సేమ్ బ్యాక్ పార్ట్ మనం 15 ఎలా తీసేసుకున్నామో షోల్డర్ కింద పట్టి జాయిన్ చేయడానికి అక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచ్ పైన పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర నెక్ విడత అనేది తీసేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్ బ్రాడ్గా ఉండదన్నమాట, దగ్గరగా ఉంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అందుకే 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ నేను నెక్ అనేది వెడల్పు అనేది తీసేసుకున్నాను. అండ్ పైన వచ్చేసి 3.5 ఇంచెస్ హైట్ 3 or 4 తర్వాత మిగిలితే ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. తక్కువ తీసుకోకుండా 3.5, 4 అన్న తీసుకొని తర్వాత కట్ చేసుకోండి. అండ్ పైన ఎక్స్ట్రా అంటే అది హల్టర్ నెక్ అన్నమాట. పైన ఆ క్లాత్ నుంచే మనం అనేది షోల్డర్ అనేది తీస్తాం కాబట్టి బ్యాక్న మనం మిగిలిపోయిన వీప్ వెనకాల మిగిలిపోయిన క్లాత్కు మనకు ఈ నెక్ అనేది అడ్జస్ట్ చేయాలి కాబట్టి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో దానికోసం మాత్రమే పైన ఎక్స్ట్రా అంత తీసుకోవాలన్నమాట.
ఆ హల్టర్ నెక్ వెడల్పు అనేది మన ఇష్టం పైన ఉంటుంది. 1 ఇంచా, 1.5 ఇంచా, 2 ఇంచా మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసేసుకోండి. సన్నపట్టి కావాలనుకుంటే సన్నపట్టి అలా రౌండ్గా బ్యాక్ పార్ట్లో ఇలా వెనకాల రౌండ్గా తిప్పడానికి అనమాట. అక్కడ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో తిప్పడానికి మాత్రమే అది ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. అయితే పట్టి ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోండి. నేను ఇక్కడ 3.5 తీసేసుకున్నాను హైట్. అండ్ పట్టి వెడల్పు వచ్చేసి అక్కడ నుంచి 1.5 ఇంచ్ తీసేసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ 1.7 తీసేసుకుంటున్నాను. మీరు ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు పెట్టేసుకోండి. అయితే ఇక్కడ నుంచి పార్ట్ని అలా మనం ఎక్కడైతే 1.5 తీసామో అక్కడ కలిపేసుకోవాలి. మిగతా క్లాత్ అనేది ఇలా రౌండ్గా తిప్పేసుకొని ఇక్కడ డ్రా ఎలా అయితే చేశానో అక్కడ కాలర్ తిరిగినట్టు ఆ క్లాత్ని అటు ఇటు తిప్పేసుకోవాల్సి ఉంటుంది. అది నేను కుట్టేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఉంటుందన్నమాట హల్టర్ నెక్. ఇది వచ్చేసి 1.7 ఇంచ్ అండ్ కుట్టులో పోగా ఇది 1 ఇంచ్ పట్టి 1.2 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ నడుము భాగాన్ని వేసేసుకుంటున్నాను. 6.5 నడుము భాగం 13 ఇంచెస్ కదా, 13కి హాఫ్ 6.5. ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి వదిలిపెట్టేసుకొని నడుము భాగం చూసేసుకోండి. అండ్ 2 ఇంచెస్ మార్జింగ్ అనేది అక్కడ 2 ఇంచెస్ వరకు అక్కడ గీత ఉంటుంది కదా, మిగిలిన క్లాత్లో మనం ప్లేట్ అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. టూ ఇంచెస్ వదిలిపెట్టేసుకొని అక్కడ మార్జింగ్ ఎంతైతే మనం 2 ఇంచెస్ కదా, 2 ఇంచెస్ మార్జింగ్ వదిలిపెట్టేసుకొని అక్కడ నుండి ఇక్కడికి 6.5 ఇంచ్ ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ వేసేసేయండి. మీరు నడుము ఎంత ఉన్నా సరే లూజింగ్ వదిలిపెట్టేసుకొని మనం ఎంతైతే మార్జిన్ తీసుకుంటామో అక్కడ వదిలిపెట్టేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి అప్పుడు అంత దానిలో ఇప్పుడు మనము వేయాలన్నమాట. ఇలా 2 ఇంచ్ వదిలిపెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఎంత నడుము ఉంటే అంత అక్కడ మార్క్ వేయండి. తర్వాత ఇక్కడ ఎంత విడత వచ్చిందో ఉక్కు పట్టి కాజపట్టి మార్జింగ్ వదిలేసి ఎంతైతే వస్తుందో మనకి దాన్ని హాఫ్ ఫోల్డ్ చేయండి. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి ఆ నడుము భాగం ఎక్కడ అక్కడ నుంచి ఒక గీత అండ్ ఇంకా అక్కడ నుంచి ఇంకో గీత వేసేసేయండి. అలా వేసి మార్జింగ్ అనేది మనం ఇక్కడ వదిలిపెట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఆ గ్యాప్ అంత వస్తుందని మీకు చూపించడానికి అది వేసాను అన్నమాట. మార్జింగ్ అలా 2 ఇంచ్ మార్జింగ్ వదిలిపెట్టేసి నడుము భాగం ఎంతవరకు వస్తే అంతవరకు ఒక మార్క్ వేయండి. ఓకేనా? అలా వేసాక ఇక్కడ ఎంత గ్యాప్ ఉంటుందో హుక్కు పట్టి కాజా పట్టి వదిలిపెట్టుకొని ఎంత గ్యాప్ ఉంటుందో దానికి హాఫ్ ఫోల్డ్ చేసి అక్కడ నుంచి అక్కడికి ఇంకా పక్క నుంచి పక్కనికి ఇలా గీత అనేది వేసేసుకోండి. ప్రతి దానికి ఇలాగే అండి. మెయిన్ డాట్ ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎంతలో తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను అన్నమాట. మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ కర్వ్ స్కేల్తో ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవచ్చు అన్నమాట. కర్వ్ స్కేల్ అనేది అడ్జస్ట్ చేసే విధానంలో ఉంటుందండి. ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇలా అన్నమాట. కొద్దిగా ఈ స్కేల్ యూజ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ఎక్కువ చేత్తోనే వాడతాను, ఇలా స్కేల్తో కూడా వాడొచ్చని మీకు చూపించడానికి.
ఇది అటు ఇటు తిప్పడంలోనే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఆ షేప్ అనేది అరేంజ్ చేసుకోవడం వస్తే మనకి బాగుంటుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ క్రాస్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది, అయితే ప్లస్ హాఫ్ ఇంచ్ దానికి కుట్టు కోసం అనమాట. ఇది ఎలా తీసుకోవాలని నేను చెప్తాను మీకు. ఆమూలు ఎంత వచ్చినా సరే దాన్ని హాఫ్ చేసి అక్కడ ఒక మార్క్ వేసేసేయండి. ఆ మార్క్ మనకు ఫ్రంట్ క్రాస్ దగ్గర వేసేసి పైన షోల్డర్ దగ్గర నుంచి ఎంత క్రాస్లో అయితే కింద అంతా అలా కలిపేసుకోండి. స్కేల్ పైనుంచి స్ట్రేట్గా పెట్టేసుకొని ఇలా క్రాస్ ఎంత అయితే అంత పెట్టేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్గా షేప్ అనేది ఇచ్చేసేయండి, లేదంటే 1 ఇంచ్ షేప్ ఇచ్చేయండి. నేను ఎక్కువ ఈ కర్వ్ స్కేల్ని అయితే యూజ్ చేయను అన్నమాట, చేత్తోనే వేసేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చెస్ట్ పార్ట్ కూడా ఇక్కడ మార్క్ అనేది వేసేసుకుందాం. చెస్ట్ వచ్చేసి 17 కదా, 17కి హాఫ్ ఇక్కడ వేసేసుకుందాం మనం, 8.5. స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీసేసుకుందాం ఫిట్టింగ్ పాయింట్ దగ్గర. టూ ఇంచెస్ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ పైన మనము ఆమ్హోల్ దగ్గర చంక భాగం దగ్గర మనకు ఈ కర్వ్ అనేది తిప్పి అందులో కలుపుతాం కాబట్టి అక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం పెట్టేసుకుందాం. ఇలా స్ట్రేట్గా అందులో ఈ పార్ట్ అనేది అందులో వెళ్ళేటట్టు రౌండ్గా గీసేసుకోండి. మీకు రౌండ్ గీయడం రాకపోతే ఇలా గీసేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ మీరు సపరేట్గా పేపర్ కట్ చేసుకుంటే పేపర్ పైన స్టిచ్చింగ్ మార్జిన్ అనేది వదిలిపెట్టేసి క్లాత్ పైన పేపర్ పైన స్టిచ్చింగ్ మార్జిన్ తీసుకోకుండా క్లాత్ పైన తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని వీలు కాదు అనుకుంటే మాత్రం ఇలా హాఫ్ ఇంచ్ ఇక్కడే తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నడుము సరిపోయిందా లేదా అని మనం చెక్ చేయాలన్నమాట. ఉక్కు పట్టి కాజా పట్టి మనం మార్జిన్ వదిలిపెట్టేసుకొని ఎంత ఉందో అంత చూసేసుకోండి. ఆ పార్ట్ని అక్కడ తీసేసుకొని ఇక్కడ మనకు 13 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఒక మార్క్ వేసేసేయండి. అండ్ పైన చెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఒక మార్క్ వేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనకు కుట్టిన తర్వాత తక్కువ పడద్దు కదా, అందుకన్నమాట. 17కి హాఫ్ 8.5 ఇంచెస్ కదా. ఇక్కడ కూడా ఉక్కు పట్టి కాజా పట్టి మార్జిన్ వదిలిపెట్టేసుకొని ఎంత వచ్చిందో అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇలా కుట్టండి. తక్కువ ఏమైనా ఉంటే ఇలా కలిపేసుకోండి. కట్ చేసే ముందే 1కి 2 సార్లు నిదానంగా చూసేసుకోండి. ఎందుకంటే కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అయితే ఫిట్టింగ్లో కొద్దిగా అటు ఇటు క్లాత్ అనేది మనకు మార్జింగ్ అనేది తక్కువైపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మార్జింగ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి. అది కొంచెం మనం క్లాత్ అటు ఇటు అయినా సరే మార్జింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనం కవర్ చేసుకోవచ్చు. ఆ షేప్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మార్జింగ్ అనేది 2 ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి మనం చెక్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ కలిపాం కదా, దానికోసం అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిగా జస్ట్ తక్కువైందన్నమాట. మొత్తం ఇలా ఎలా అడ్జస్ట్ అయితే అలా కట్ చేసుకోండి. నాకు కెమెరాకు అడ్డం వస్తుంది కాబట్టి నాకు కొంచెం ఇటు తిప్పేసుకొని కట్ చేసుకుంటాను. మీరు క్లాత్ ఇలా మీకు తిప్పే అలవాటు ఉంటే మాత్రం తిప్పేసుకోండి, లేదంటే
నిదానంగా మీకు ఎటైతే అటు కట్ చేసుకోండి. ఎందుకంటే నాకు కెమెరాకి కనిపించట్లేదు కాబట్టి నేను కొద్దిగా తిప్పేసుకున్నాను. అయిపోయిందండి. నేను ఈ పార్ట్ అనేది కట్ చేయట్లేదు అనమాట, ప్రిన్సెస్ కట్. నేను తర్వాత లైనింగ్ కట్ చేసుకొని కుట్టే ముందు కట్ చేస్తాను, ఎందుకంటే పీసెస్ అటు ఇటు అవుతాయని. ఏం లేదు, జస్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ ఆల్రెడీ నేను వీడియోస్లలో చూపించాను. డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా సేమ్ అండి. నేను ఎక్కువ శాతం అయితే చేతితోనే కట్ చేస్తాను. కర్వ్ స్కేల్ అలాంటివి నేను ఏది యూజ్ చేయను, ఎందుకంటే ఎలా అలవాటు అయిపోయింది కాబట్టి అందుకన్నమాట. మనం ఎలా అలవాటు చేసుకుంటే అలానే అవుతుంది. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ ఎలా ఉందో డైరెక్ట్ హ్యాండ్ అనేది ఇక్కడ వేసేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకుంటాను. కెమెరా ముందు నుంచి ఉంది కాబట్టి చాలా జూమ్గా కనిపిస్తుంది హ్యాండ్ అనేది. లెంత్ అనేది కొద్దిగా తక్కువ ఉంది, బార్డర్ వేసాను కాబట్టి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. అండ్ ఫుల్ హ్యాండ్స్కి వచ్చేసి 1.5 మీటర్ తీసుకోవాలన్నమాట. నార్మల్గా అయితే 1, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుంది. ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. హైట్ అక్కడ చంక దగ్గర ఒక మార్క్ వేసేస్తున్నాను. జస్ట్ ఇలా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. అండ్ 2 ఇంచెస్ మార్జింగ్ అనేది సైడ్లో పెట్టేసుకుంటున్నారు. ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసుకుందాం ఇక్కడ నుంచి. ఇక్కడ వచ్చేసి బైసెప్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది. అండ్ ఇక్కడ ఆమూల్ రౌండ్ వచ్చేసి మనకు 7.5 కదా, 7.5 సరిపోయింది. అండ్ 2 ఇంచెస్ లూజింగ్ కాబట్టి మీరు హ్యాండ్ నార్మల్గా మీరు మార్కింగ్ వేయాలనుకుంటే పైన లెంత్కో గీత, కింద డౌన్ కూడా మనం ఎంత సైజుని బట్టి మనం తీసుకోవచ్చు అన్నమాట. అది కూడా హైట్ని బట్టి సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మినిమం 3, 3.5, 4, 2.5 కూడా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ తీసేసుకొని చంక రౌండ్ మొత్తం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అక్కడ 1/2 ఇంచ్ మార్జింగ్ అనేది వదిలిపెట్టేసుకోవాలి. మొత్తం చూసేసుకొని అందులోంచి 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా. ఇది వచ్చేసి 10 ఉందన్నమాట, మనకు 9.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ 9.5 ఇంచ్ ఎగ్జాక్ట్గా వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాం. ఇలా షోల్డర్ అక్కడ జాయిన్ చేస్తాం కదా, దానికి 1/2 ఇంచ్ పోతే 10లోంచి 1/2 ఇంచ్ పోతే 9.5 కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ అనేది సరిపోతుంది హ్యాండ్స్కి. నేను ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను.
క్లాత్ అనేది ఎటు జరగకుండా ఒకసారి బాల్ పిన్ అట్లా చేసుకుంటే చేసుకోండి. లేదు ఇలాగే కట్ చేసుకునే అలవాటు ఉందంటే మాత్రం మీరు అలాగే కట్ చేసేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్తో అయితే జస్ట్ మనకు షేప్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా షేప్ అనేది ఇలా పెట్టేసుకోండి స్ట్రైట్గా. ఎటు అడ్జస్ట్ అయితే అటు తిప్పేసుకుంటూ క్లాత్ అనేది మనకు షేప్ అనేది వచ్చేటట్టు ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేయండి. రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం దాన్ని అలవాటు అవుతుందండి. లేదా హ్యాండ్తో అయితే మనకు అదే అలవాటు అయిపోతుంది. ఏదైనా సరే ఒకసారి అలవాటు తప్పిందంటే మాత్రం యూజ్ చేయడానికి చాలా ఇదవుతుంది అన్నమాట. ఇదండి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు నేను లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని మిగతావి యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకుంటాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇలా కట్ చేసుకొని తర్వాత జాయిన్ చేసేసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదన్నమాట మొత్తం బార్డర్ కిందికి వచ్చేసి ఇలా పీసెస్ అన్ని కట్ చేసేసుకుంటాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో అండ్ వాల్యుబుల్ కామెంట్ని కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.